మత్తయి సువార్తను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగమును మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సమయమందు మనము దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు బోధలు మనకి ఆత్మీయంగా శక్తినిస్తాయి. అది ఎప్పుడు జరిగిద్దంటే మనము ఆ బోధనను అంగీకరించి జీవించడానికి ఇష్టపడినప్పుడు. యేసుక్రీస్తు మన మేలు కొరకు, మనము ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించుటకు ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని సృష్టించాడు. మనము ఉన్నతంగా ఎలా ఉండాలో, మన మేలు కొరకు ఏది అవసరమో అది యేసుక్రీస్తు ఎరుగున్నాడు. ఆయన మనల్ని ఎరుగున్నాడు కాబట్టి మనం జీవించవలసిన జీవితానికి అనుగుణమైనటువంటి బోధలు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ బోధలు అంగీకరించకపోవటం అనేది మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ, మన నిర్ణయము. అందువలన మనం తీసుకునేటువంటి ఈ నిర్ణయము మనం ఆత్మీయంగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కారణమైద్ది. అలాగే ఆత్మీయంగా పతనం చెందటానికి కూడా కారణమైద్ది. యేసుక్రీస్తు బోధలను అంగీకరించకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఆత్మీయత ఉండదు. వారిని దేవుడు పరిపాలించడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే దేవుని యొక్క కార్యాచరణ జరిగిస్తున్నాడు దేవుడు. మన వ్యక్తిత్వం యొక్క ఆరోగ్యం అనేది మన జీవితాల్లో ఎంత బలంగా ఉంటుందో అంత సంతోషకరమైనటువంటి పరిస్థితులను మనం చూడగలము. అందువలన మన సంతోషం అనేది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మీయంగా మనము బాగుంటే మనము నెమ్మదిగా సుఖముగా బతుకుతాం. ఆత్మీయంగా మనము లేకపోతే మనము నెమ్మది లేకుండా మనసులో బాధలు, వేదన, ఆవేదనతో బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువలన ఒక క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క బోధనను అంగీకరిస్తే వారి జీవితాలకి మేలు అనేది మొదటి గ్రహించవలసినటువంటి విషయం. దేవుని యొక్క నియమాలని ఎవరైతే ఇష్టపడి జరిగిస్తూ ఉంటారో వారిలో దేవుని పరిపాలన జరుగుతూ ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని పరిపాలించాలంటే యేసు యొక్క బోధలు అంగీకరించవలసిన ఆవశ్యకత ఉంది. బోధలు అంగీకరించకుండా హృదయాన్ని కఠినం చేసుకొని ఆయన చిత్తానికి వేరుగా జీవించేటువంటి ప్రజల్లో దేవుని పరిపాలన జరిగేటువంటి అవకాశం లేదు. అందువలన యేసుక్రీస్తు బోధలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాటి ప్రకారము జీవించడానికి ప్రతిదినము కృషి చేయగలగాలి. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి రెండో విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం.
దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురనే విషయాన్ని యేసుప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. దుఃఖపడటము అనేది ఈ లోకంలో మనిషి జీవితంలో ఇష్టపడనటువంటి విషయం. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఏడవద్దు దరిద్రము అని చాలామంది అంటూ ఉంటారు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు దుఃఖపడటము, బాధపడటము, ఏడవటం అనేది మంచి గుణం కాదు, అది ఇంటికి అయిష్టము లేదా వారి కుటుంబాలకి హానికరము అని ప్రజల్లో బాగా ఇమిడిపోయింది. అందుకే మన జీవితాల్లో కూడా దుఃఖపడటానికి ఎక్కువగా ఇష్టపడం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మీద మనము అనేకమైనటువంటి పునాదులు కట్టుకుంటూ ఉంటాం. దాంట్లో భాగమే ధనము. డబ్బుంటే హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు, ఆనందంగా బతకచ్చు అనేది లోకంలో మనిషి నమ్ముతున్నటువంటి విషయం, మనిషి అంగీకరిస్తున్నటువంటి విషయం. కానీ డబ్బు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతమైనటువంటి విషయాన్ని అంగీకరించినటువంటి ప్రజలు ఈ డబ్బు మీదే ఆధారపడుతూ ఉంటారు. ఈ డబ్బు మీదే వారి యొక్క మనసు నిలిపి ఉంటారు. అందువలన యేసుప్రభు వారు చెప్పిన ఈ మాట ఇష్టం లేకపోవచ్చు, కానీ యేసుప్రభు వారు చెప్పేటువంటి ఈ ధన్యత విషయంలో ప్రతి ఒక్కరం కూడా గ్రహిస్తే, ఆలోచిస్తే, దాని యొక్క మూలాలను పరిశీలిస్తే ఆత్మీయంగా ఆ గుణము ఎంత మేలు చేకూర్చిద్దో, ఎంతగా మన వ్యక్తిత్వాన్ని బలపరిచిద్దో మనం గ్రహించగలము. యేసుప్రభు వారు దుఃఖించేటువంటి వైఖరి గలవాడు. ఎందుకంటే యేసుప్రభు వారు యెరూషలేము విషయంలో బాధపడ్డాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఈ విధంగా రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యేసుప్రభు వారు అంటున్నారు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద కిలాగు చేర్చుకోవాలనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని. యెరూషలేము యొక్క స్థితిని గురించి యేసుప్రభు వారు దుఃఖిస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద కిలాగు చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. యేసుప్రభు వారు యెరూషలేము విషయంలో దుఃఖపడుతున్నాడు. యెరూషలేము ఉన్నటువంటి యూదుల యొక్క స్వభావాన్ని బట్టి యేసుప్రభు వారు దుఃఖపడుతున్నాడు. యేసుక్రీస్తుని గురించి లేక దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రవక్తలను ఈ యూదులు హింసించటము,
రాళ్ళతో కొట్టడము, వారి యొక్క ప్రాణాలు కూడా తీయటం జరిగింది. ఇంత కఠినమైనటువంటి హృదయంతో ఈ యూదులు జీవిస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో, వారి మనసుల్లో దేవుని యొక్క పరిపాలన లేదు. వారు దేవుని యొక్క చిత్తానికి వేరుగా బోగుతున్నారనే విషయము వారు అంగీకరించటం లేదు. అనేక మార్లు యేసుప్రభు వారు కూడా వారి విషయంలో మాట్లాడినప్పుడు అబ్రహాం మా తండ్రి, దేవుడు మా తండ్రి అనే విషయాన్ని ఎప్పుడు వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. అంటే వారి యొక్క జీవితంలో దేవుడు మా తండ్రి, అబ్రహాం మా తండ్రి అనేటువంటి ఆ ఆలోచన ఉన్నప్పటికీ తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి కానీ, అబ్రహాం యొక్క క్రియలు జరిగించడానికి కానీ వాళ్ళ హృదయాలు, మనసులు ఫలించటం లేదు. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో నేను క్రైస్తవుణ్ణి, నేను బాప్తిసం పొందాను అనేటువంటి ఆలోచనతో జీవిస్తున్నటువంటి ప్రజలు వారిలో దైవ గుణాలు పెంచుకోవడానికి ఇష్టపడిన వారుగా ఉన్నారనేది వాస్తవము. దేవుడి గుణాలు పెంచుకోకపోతే బాప్తిసం పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. క్రీస్తులో ఒక వ్యక్తి ఎందుకు ప్రవేశిస్తున్నాడు? క్రీస్తు యొక్క రాజ్యంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నాడంటే యేసు ప్రభువులాగా అభివృద్ధి చెందడానికి ప్రవేశిస్తున్నాడు. యేసు ప్రభువులాగా అభివృద్ధి చెందడానికి ప్రవేశించేటువంటి ఈ వ్యక్తి యొక్క ఆలోచనలో ఎలాంటి భావాలు నింపుకోవాలి అంటే మృదుత్వము, సాత్వికము, దేవుని వాక్యాన్ని వినయముతో, విధేయతతో అంగీకరించేటువంటి స్వభావాన్ని ఎప్పుడు కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యూదులు ఎలాగైతే దేవుని వాక్యం పట్ల కఠినంగా ఉన్నారో, బాప్తిసం పొందినటువంటి మనము కూడా దేవుని వాక్యం పట్ల కఠినంగా వివరిస్తే మనల్ని దేవుడు పరిపాలించడు. ఇశ్రాయేలుని దేవుడు పరిపాలించటం లేదు. వారి విషయంలో యేసు ప్రభువు వారు బాధపడుతున్నాడు. నేను ఎన్నో మార్లు మీ నిన్ను చేర్చుకొని ఉన్నాను కానీ మీరు వెళ్ళకపోతిరి. దేవుడి మాటలని, దేవుడి జ్ఞానాన్ని, దేవుని ఆజ్ఞల్ని వారి జీవితంలో అనుసరించడానికి వారు ఇష్టపడలేదు. వారు మారు మనసుతో కూడినటువంటి ఫలాలు ఫలించడానికి ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. కాబట్టి దేవుడు వారిని పరిపాలించేటువంటి పరిస్థితి ఉండదు. నిర్ణయాల మీదే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మనము దేవుని చిత్తాన్ని అంగీకరించి నిర్ణయం తీసుకోగలిగితే మన వ్యక్తిత్వం బాగుంటుంది. దేవుడు మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు. మనము దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడితే మన వ్యక్తిత్వము చెడ్డగా ఉంటుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. యేసు వారు ఈ యూదుల యొక్క స్వభావాన్ని విషయమై, ఆ యూదులు ఎలాగా ప్రవర్తనల పట్ల వారి యొక్క క్రియలను జరిగించారో, వారి యొక్క కఠినత్వాన్ని చూపించారో, దాని విషయంలో యేసు వారు బాధపడుతూ ఉన్నాడు. యేసు వారు నశించిపోయేటువంటి ఆత్మల బట్టి కూడా చింతించాడు. మత్తయి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం పరిశీలిస్తే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలిస్తే, అక్కడ ఈ విధంగా రాయబడింది: నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్నటువంటి యూదుల యొక్క స్వభావము, వారి యొక్క కఠినమైనటువంటి మనసు, వారు ప్రవర్తనలా కనపరిచేటువంటి విధానాన్ని బట్టి బాధపడుతూ ఉన్నాడు. వారు దేవుడి పరిపాలన వ్యతిరేకించేటువంటి ప్రజలుగా ఉన్నారు. దేవుడి రాజ్యంలో నుంచి వారు వైదొలిగిపోయి ఉన్నారు.
ఆ నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించుటకే యేసు ప్రభు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అంగీకరించగలగాలి. యేసు ప్రభు మాత్రమే దుఃఖించు వైఖరి కలిగి ఉన్నాడా? తండ్రి అయిన దేవుడు కూడా దుఃఖించు వైఖరి కలిగి ఉన్నాడంటే తండ్రి అయిన దేవుడు కూడా బాధపడు దుఃఖించు వైఖరి కలిగి ఉన్నాడు. ఎందుకు ఎలాగ మనం చెప్పగలమంటే మన పాపముల విషయమై మనము చనిపోయి ఉన్నప్పుడు మన కొరకు యేసు ప్రభుని ఈ భూమి మీదకి రప్పించి మన పాపములను విడుదల కలుగజేయడానికి తండ్రి దేవుడు చేసినటువంటి ఆ కార్యంలో మనం చూసినప్పుడు ఆయన కూడా మన పట్ల దుఃఖిస్తున్నాడు. మనం నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. మన యొక్క నాశనం కోరుకోవటం లేదు దేవుడు. మన యొక్క మార్గాన్ని విశాలపరిచి యేసుక్రీస్తు నందు ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన సమాచారాన్ని తండ్రి దేవుడు యేసు ప్రభు ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందువలన యేసుక్రీస్తు ప్రభు వారు దుఃఖించు వైఖరి కలిగి ఉన్నాడు. ఆయన కూడా బాధపడేటువంటి స్వభావం గలవాడు. అందువలనే యేసు ప్రభు వారు ఈ విషయం చెప్పాడు, దుఃఖపడేవారు ధన్యులు అని. మన జీవితంలో దుఃఖించడానికి మన పరిస్థితులు మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో దుఃఖపడటానికి ఇష్టపడము. ఎందుకంటే దుఃఖపడితే అది ఒక మానసికమైనటువంటి క్షోభగాను, అది మనిషిని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందేమో అని, లేదా ఇతరులు మనం చూసి మనల్ని తక్కువగా అంచనా వేస్తాడేమో అని మనం దుఃఖపడటానికి ఇష్టపడము. వాస్తవానికి యేసు ప్రభువు కూడా దుఃఖపడు వైఖరి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఇంతవరకు ఆలోచన చేశాం. మనము ఎందుకు దుఃఖపడకూడదు? చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏం చెప్తూ వచ్చారంటే, ఏడవద్దు, ఏడిస్తే మంచిది కాదు, ఏడుపు దరిద్రం, ఏడుపు అది హాని, కీడు. ఇంకా ఆడపిల్లల విషయం అయితే ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టము అని మన తల్లిదండ్రులు మన పితరులు నేర్పిస్తూ వచ్చారు. అందుకే ఏడవడానికి మనము చాలా విషయాల్లో దూరంగా ఉంటాం. ఏడుపు అనేది రాకుండా ఉండడానికి పలుమార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఏడవమంటే ఏడవమని కాదు. యేసు వారు ప్రజల యొక్క స్వభావాన్ని బట్టి, వారి యొక్క నాశనకరమైనటువంటి స్థితిని బట్టి దుఃఖిస్తూ వచ్చారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రజలు నాశనకరమైనటువంటి స్థితిని బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడేట్లుగా తండ్రి దేవుని యొద్ద మనము ప్రార్థనలో కానీ ఆయన్ని వేడుకునే విషయంలో కానీ వారిని బట్టి దుఃఖించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మనము ఇతరుల యొక్క ఆత్మీయ మేలు కొరకు, వారి స్వభావ అభివృద్ధి కొరకు, వారు ఉన్నతంగా ఎదగటానికి కొరకు మనము ఈ వైఖరిని కనపరచవలసిన ఆవశ్యకత ఉంది. క్రైస్తవులు ఈ వైఖరి కలిగి ఉండాలి. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదు ఆర్థికంగా శోధనలో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు మనము ఇతరుల పట్ల స్పందించాలి. వారి యొక్క ఆపదల్లోనూ, బాధల్లోనూ, ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ పరామర్శించి మనము వారికి సహాయకరంగా ఉండగలగాలి. వారి యొక్క దుఃఖాల్లో మనం కూడా పాలు పంచుకోగలగాలి. వారి యొక్క బాధల్లో మనం కూడా పాలు పంచుకోగలగాలి. ఇది
క్రైస్తవుడుగా మనం జరిగించవలసినటువంటి సంఘం పట్ల, సంఘ సభ్యుల పట్ల కార్యం. ఎవరైతే సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఇబ్బంది వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఆర్థికంగా, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇలాగ నానా విధమైనటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు పడినప్పుడు వారిని పట్ల ఈ దుఃఖపడు వైఖరి కానీ కలిగి ఉండకపోతే యేసు యొక్క స్వభావం వారిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు. యేసు చెప్పేటువంటి ప్రతి వైఖరి మనలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది, కొన్ని మంచి విలువలతో కూడినటువంటి జీవితాన్ని నేర్పిస్తుంది, మన వ్యక్తిత్వమును అంతకంతకు బలపరిచేట్టుగా చేస్తుంది. ఏ గుణాలైతే మనము సాధించటంలో వైఫల్యం కలిగి ఉంటామో, దూరంగా ఉంటామో, మనం దాని పట్ల ఆ గుణాన్ని వ్యవహరించే విషయంలో, ఆ గుణాన్ని కలిగి ఉండే విషయంలో సరైనటువంటి ఇష్టం లేని పరిస్థితుల్లో ఉంటాము. ఆ గుణం యొక్క స్వభావము, శక్తి మనలో పనిచేయకపోవటం వల్ల మనం బలహీనమైనటువంటి వ్యక్తిత్వం గల వారుగానే మిగిలిపోతాం. అందువలన సంఘంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా సువార్తికుడు మాత్రమే కాదు వెళ్ళేది, సంఘం అంతా కూడా ఆ ఇబ్బందులో ఉన్నటువంటి కుటుంబాన్ని, ఆ బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించాలి, సహాయం చేయాలి, ధైర్యం చెప్పాలి, ప్రోత్సహించాలి. వారి దుఃఖంలో వీరు కూడా బాధ పాలు పంచుకొని, వారి యొక్క దుఃఖంలో వీరు కూడా సహాయకరంగా నిలిస్తే ఆ వ్యక్తి కానీ, ఆ కుటుంబం కానీ ఆదరింపబడిద్ది. ఆ ఆదరింపబడటం వల్ల మనకి ఒక మేలుంది. అదే యేసు వారు చెప్పారు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్పు బడుదురు అని. అంటే ఓదార్చబడటం అనేది ఎలా ఓదార్చబడతాము? మనము దుఃఖిస్తే మనకు ఓదార్పు ఎలా వస్తుందంటే, ఇది వెమ్మటినే వచ్చేటువంటి ఫలితాలు కాదు. ఎప్పుడైతే కష్టాల్లో, బాధల్లో ఉన్న వారిని మనం వెళ్ళి ఓదార్స్తామో, వాళ్ళని కనికరిస్తామో, వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో సహకరిస్తామో, అప్పుడు మనము మన యొక్క బాధలను కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది, మన ఇబ్బంది కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు, మనము ఎంతగా ఉన్నతంగా ఎదగడానికి మనల్ని ప్రోత్సహిస్తున్నాడో దేవుడు. అంటే దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎలాగా ఓదార్చబడతారు అంటే, పౌలు చెప్పాడు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు చదివితే, పౌలు కొరింథీయులటువంటి సంఘ సభ్యుల విషయమై, వారికి వచ్చేటువంటి శ్రమల విషయమై, వారి యొక్క ఇబ్బందిని బట్టి పౌలు ఎలా ఆదరింపడ్డాడో, ఎలాగా పౌలు వారి ఆదరణ కొరకు, రక్షణ కొరకు వీళ్ళు శ్రమ పడటానికైనా ఇష్టపడ్డారో మనం పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, శ్రమల్లో, ఇబ్బందులు ఉన్న వారిని ఓదార్చడం ద్వారా మనం ఓదార్పు నొందుతాం. అలాగే ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క ఆదరణ కొరకు క్రైస్తవుడు శ్రమనైనా తట్టుకోగలడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనము ఈ విషయాలు చదువుకోవచ్చు. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తివారమగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించున్నాడు.
క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందలాగా విస్తరించినవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ విస్తరించినది. మేము శ్రమ పనులను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదాము. శ్రమల్లో ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన కనికరం గలవాడు. మనము శ్రమ పడుతుంటే ఆ శ్రమలు తట్టుకునేటువంటి శక్తిని, ఆ శ్రమల్లో ఓర్పుని సహనాన్ని కలిగి జీవించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే శ్రమలు అనేవి మనకి మేలు అనుకుంటామా కీడు అనుకుంటామంటే అనేక సార్లు కీడుగానే మనం భావిస్తాం. కీడుని మన చెంతకు రానియకుండా ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటాం. అందుకే మనము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామేమో, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిత్వాల్లో బలహీనంగా ఉంటున్నామేమో. పౌలు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించటముకి శక్తి పొందుకోవటం. అపోస్తులకు శ్రమలు వచ్చినాయి, వాళ్ళు దేవుని చేత ఆదరింపబడుతూ ఉన్నారు. ఆ సందర్భంలోనే సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి అలాంటి శ్రమలు వచ్చినాయి, అలాంటి ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. అప్పుడు వీళ్ళు పొందినటువంటి ఆదరణ బట్టి, వీళ్ళు పొందినటువంటి ఆ శ్రమల్లో కలిగినటువంటి ఓదార్పును బట్టి ఇతరులకు కూడా, ఆ సంఘ సభ్యులకు కూడా ఆదరణ ఇచ్చే మాటలుగా, ఆదరణ పరిచేటువంటి విషయాలను తెలియజేసినప్పుడు ఆ శక్తిని వారు పొందుకున్నటువంటి ఆ శ్రమల్లో ద్వారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆదరణ ద్వారా ఆ శక్తిని పొందుకొని వారికి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇతరుల యొక్క మేలు కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు, ఇతరుల యొక్క ఆత్మీయ రక్షణ కొరకు క్రైస్తవుడు శ్రమనైనా తట్టుకోగలగాలి, శ్రమలు పడటానికైనా ఇష్టపడగలగాలి. ఆ విషయాన్ని కూడా పౌలు తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 6వ వచనంలో, మేము శ్రమ పొందును మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుము. కాబట్టి శ్రమ పడటానికి ఇష్టపడుతున్నారు. దీని కొరకు, వారి ఆదరణ కొరకు రక్షణ కొరకు. మేము ఆదరణ పొందును మీ ఆదరణ కొరకై పొందుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఈ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఈ శ్రమల్లో ఓర్పుగా ఉండటానికి, ఈ శ్రమలు మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అంచేత ఒక క్రైస్తవుడు ఇతరుల యొక్క బాధలను బట్టి వాళ్ళని ఆదరించేట్లుగా, వారిని బాధలు ఇతను కూడా భరించేట్టుగా, దుఃఖపడేట్లుగా అలాంటి మనసు కలిగి ఉండాలి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, వారి పొందినటువంటి ఆ శ్రమల్లో నువ్వు వెళ్ళి ఆదరించినప్పుడు, ఆ శ్రమలో నువ్వు కూడా ఆ దుఃఖాల్లో పాలు పంచుకున్నప్పుడు, నీకున్నటువంటి శ్రమలు విషయంలో నువ్వు ఆదరణ పొందేటువంటి అవకాశం ఉంది, నువ్వు ధైర్యం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, దేవుడు నీకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ ఆదరణ ఇస్తాడు. ఇతరుల యొక్క ఆత్మీయ రక్షణ కొరకు ఎప్పుడైనా సరే మనము శ్రమ పడడానికి ఇష్టపడ్డామా? శ్రమలు అనిపించటము కష్టం అనుకుంటున్నాం, కానీ ఇతరుల ఆత్మీయంగా ఎదగటానికి, ఇతరుల యొక్క మేలు కొరకు, క్షేమం కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు నేను శ్రమ పడతాను అనేటువంటి నిర్ణయము మనలో ఎప్పుడూ రాదు. అది ఉన్నతమైనటువంటి స్థాయి, ఉన్నతమైనటువంటి విషయం. అందువలన ఇతరుల బాధల్లో, కష్టాల్లో సహాయం చేయటం అనేది
మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఓదార్పు మనం పొందుతాము. అందుకే క్రైస్తవుడు కనికరించేవాడు సంతోషంతో పని జరిగించగలను అనే విషయాన్ని రోమపత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. సంఘంలో 7 కృపావరాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ కృపావరాలు వ్యక్తులు గలవారు వారి యొక్క పని జరిగించవలసిన ఆవశ్యకత ఉంది. ఆ పనిలో ఒక భాగం ఏంటంటే కనికరముతో పని జరిగించటము. సంఘంలో బాధలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు, లేకపోతే అనారోగ్యంలో ఉన్నవారు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నవారి పట్ల ఈ కనికరం గల వ్యక్తి స్పందించి వారి విషయంలో ఆ దుఃఖంలో ఆ బాధలో ఇతను కూడా పాలు పుంజుకునేట్లుగా కృషి చేస్తాడు. అలాంటి వ్యక్తిత్వాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండటం వల్ల మనం కూడా ఓదార్పు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రజల యొక్క రక్షణ కొరకు, ఆదరణ కొరకు శ్రమించడానికి వారు సంతోషంగా ఉన్నారు పౌలు. అందువల్ల మనము ఇతరుల యొక్క రక్షణ కొరకు వారి ఇబ్బందుల్లో పరామర్శించేటువంటి విషయంలో మనం ఎలా స్పందిస్తున్నాము, ఎలాగ మనం వారి పట్ల వైఖరి కలిగి ఉన్నాము అనేది చూసుకోగలగాలి. కనికరము అనేది దుఃఖపడటము, ఆ జాలి చూపించడం అనేది మనము ఎప్పుడు కూడా కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ మనం కూడా ఇతరుల పట్ల కనికరము లేకపోతే ఆ దుఃఖపడేటువంటి స్వభావంగా లేకుండా కఠినపరుచుకుంటే దేవుడు కూడా మన దుఃఖంలో ఉన్నప్పుడు కఠినపరుచుకుంటాడు. మన బాధల్లో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కఠినపరుచుకుంటే తన మనసుని మనల్ని ఎవరు కాపాడతారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు కనికరిస్తారు, మనల్ని ఎవరు ఆదరిస్తారు? అందువలన క్రైస్తవుడు దుఃఖపడాలి. చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటను మనము విని 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 అవి మన జీవితాల నరనరాల్లో ఇంకిపోయింది. దుఃఖపడద్దు, బాధపడద్దు, అది హాని, కీడు, మనకి అరిష్టము. ఇంకా ఆడపిల్లలనైతే వాళ్ళని ఆ ఏడటం అనేది, ఏడవద్దనేది వారి జీవితాల్లో ఎప్పుడు పునాది వేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. దుఃఖపడటం అనేది మంచి గుణము. అంటే సమయము, ఏ సమయము అంటే ఎవరైనా బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, వారి యొక్క అనారోగ్య పరిస్థితులప్పుడు, ఎప్పుడైనా సరే ఆ సందర్భాలు వచ్చినప్పుడు వారిని దర్శించాలి, బాధను పంచుకోవాలి, ఓదార్చాలి, ఆదరించాలి, వారికి ధైర్యం మాటలు చెప్పాలి. ఆ కష్టంలో నువ్వు కూడా పాలిభాగస్తున్నప్పుడు నువ్వు కూడా ఆ కష్టాల్లో నువ్వు పాలిభాగస్తులైన దాన్ని బట్టి నువ్వు కూడా ఓదార్చబడేటువంటి అవకాశం ఉంటుంది. అది యేసు ప్రభువు చెప్పేటువంటి విషయం. ఒకవేళ మనం దుఃఖపడకపోతే, ఆ స్వభావం మనం లేకపోతే, ఆ స్వభావంతో కొంటుంటే వైఖరి మనం కలిగి ఉండకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. అనారోగ్యం వచ్చింది సంఘ సభ్యులకి, మనం వెళ్ళకుండా మన పాటికి మనం పనులు చేసుకుంటూ ఉంటాం. అది కఠినత్వం. ఎవరైనా యాక్సిడెంట్ అయిన సంఘ సభ్యులకి మనం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాం, అది కఠినత్వం. కఠినమైన మనసుని దేవుడు ప్రోత్సహించడు, దేవుడు పరిపాలించడు. మెత్తని హృదయం గలవారుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు అలా తయారైతేనే మనల్ని మన జీవితంలో స్పందిస్తాడు, సహాయం చేస్తాడు. మనము శ్రేష్టంగా ఫలించడానికి ఆయన అనేకమైనటువంటి మార్గము మనకి చూపి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కనుక దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే విషయాన్ని మనము